లోక కళ్యాణార్థం బుద్ధుడు తన శిష్యులకు దేశ విదేశాలకు పంపించేవారు. చాలా తక్కువ కాలంలోనే బౌద్ధ ధర్మం భారతదేశం అంతటా వ్యాపించింది. క్రీస్తు పూర్వం 483 వైశాఖ పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాల వయసులో కుసి అనే ప్రాంతంలో తన తుది శ్వాసను విడిచారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటేనండి, గౌతమ బుద్ధుడి పుట్టినరోజు, జ్ఞానం సంపాదించిన రోజు మరియు తన తుది శ్వాస విడిచిన రోజు కూడా వైశాఖ పౌర్ణమి రోజే. అందుకనే ఈ పౌర్ణమిని మనమందరము బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటున్నాము. గౌతమ బుద్ధుడి తదనంతరము కూడా ఈ బౌద్ధ ప్రచారం కొనసాగింది. అశోక చక్రవర్తి వంటి గొప్ప గొప్ప మహారాజులు ఈ బౌద్ధ ధర్మ ప్రచారంలో కీలక పాత్రను వహించారు. రాను రాను ఈ బౌద్ధ ధర్మం అనేది మన భారతదేశం దాటి చైనా, జపాన్, బర్మా, మంగోలియా, థాయిలాండ్,